హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడబోతున్నాను. మనకేమైనా జరిగితే మన పెట్స్ సంగతి ఏంటి? నేను ఈరోజు ఉంటాను, రేపు ఉండకపోవచ్చు. లేదా ఆ సిచ్యువేషన్ కాకపోయినా ఇక్కడ నుండి లైక్ ఆస్ట్రేలియా నుండి డాగ్స్ ఎలా లేని ప్లేస్కి ఏదైనా లాంగ్ బ్రేక్ తీసుకొని నేను వెళ్ళాల్సి వస్తే అప్పుడు మన పెట్స్ సంగతి ఏంటి? నేను ఇండియా వెళ్ళినప్పుడు కూడా చాలామంది నన్ను చాలా రకాల క్వశ్చన్స్ అడిగారు. అక్కడి నుంచి వీడియోలు పెడుతున్నప్పుడు కామెంట్స్లో పెట్టేవాళ్ళు, బ్రో మీరు లేకుండా అవి ఎలా ఉంటాయి, బ్రో అవి లేకుండా మీరు ఎలా ఉంటున్నారు, వాళ్ళని ఎవరు చూసుకుంటున్నారు, ఏంటి సంగతి అసలు, మీకు అలవాటు పడి వేరే వాళ్ళ దగ్గర ఉంటాయా, ఇంకా ఇట్లా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఉండే ఉంటాయి. అట్లాంటి చాలా క్వశ్చన్స్కి ఇంకా మీకు తెలియని చాలా విషయాలు ఈ వీడియోలో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోతున్నాను. ఈ కాన్సెప్ట్ మన దగ్గర ఉంది, కాకపోతే చాలామంది ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళు చూసుకోవడానికి బిజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్నాను, నా ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉందనుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్, నేను ఎక్కడికో లాంగ్ బ్రేక్ కింద అనుకున్నట్టు వెళ్తున్నాను, కానీ డాగ్స్ ఎలో లేదు. బట్ వీళ్ళందరికీ కూడా డాగ్స్ని చూసుకోవడం ఇష్టం లేదు. అప్పుడు ఏం చేయాలి? నా ఫ్యామిలీ వాళ్ళకే చూసుకోవడం ఇష్టం లేదంటే ఏం చేయాలి? టైంకి పెట్ సిట్టర్స్ కూడా నాకు దొరకలేదు. అప్పుడు ఏం చేయాలి? నేను పెట్ని హ్యాండ్ ఓవర్ చేసేయాలి ఎవరో ఒకరికి, ఎవరు చూసుకోవడం లేకపోయినా, పెద్దవాళ్ళకి ఇంకా ఇంట్లో పనులు చేసుకునే ఓపిక లేకపోయినా. అలా హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వాళ్ళని తీసుకునే ఆర్గనైజేషన్సే రెస్క్యూ సెంటర్స్ అంటారు. సో బేసిక్గా ఇక్కడ ఈరోజు రెస్క్యూ సెంటర్స్లో నుంచి మనం ఒక డాగ్ని ఫాస్టరింగ్ ఎలా చేస్తాము, రెస్క్యూ ఎలా చేస్తాము, ఇక్కడ మనం వచ్చి అది చేయాలి అంటే కనుక అసలు మన ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా చాలా విషయాలు మీకు తెలియని ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఇప్పుడైతే ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ది టాపిక్. సో టాపిక్లో ఫస్ట్ నేను మాట్లాడాలనుకుంటుంది దేని గురించి అంటే, మనం లేకపోతే మన పెట్ సంగతి ఏంటి. అందులో ఒక సినారియో తీసుకుంటున్నాను ఇప్పుడైతే, చిన్నగా అయిపోతుంది ఇదైతే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఏ పర్సన్ బి ఇద్దరు కలిసి కుక్కను చూసుకుంటున్నారు, ఓనర్స్ అనుకోండి. వాళ్ళిద్దరు కుక్క లేకుండా డ్రైవింగ్కి వెళ్తారు. ఆ కుక్కో పిల్లో ఆ పెట్ లేకుండా డ్రైవింగ్కి వెళ్తారు. అన్ఫార్చునేట్గా యాక్సిడెంట్ జరిగి వాళ్ళిద్దరికి అక్కడ ఏదైనా అవుతుంది, లేదా వాళ్ళు తిరిగి ఇంటికి రాలేని పరిస్థితిలో ఏదో ఒకటి ఘోరంగా జరుగుతుంది అనమాట. అప్పుడు ఇంట్లో వదిలేసి వెళ్ళిన పెట్ సంగతి ఏంటి, ఎవరు చూసుకుంటారు? దానికోసమే మనకు ఆల్రెడీ మార్కెట్లో కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. ఆ సొల్యూషన్స్ మనకి అవైలబుల్గా లేకపోయినా కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే మన వాళ్ళ సంగతి ఏంటి అని చెప్పి ఒక చిన్న పేపర్లో మీరు నోట్ చేసుకొని మీ పర్సులో ఎప్పుడు ఒక పేపర్లా పెట్టుకోండి. ఏంటంటే మీ నేమ్, మీ పెట్ నేమ్, మీ హౌస్ అడ్రస్ పెట్టుకుంటే ఏంటంటే పెట్ అలోన్ ఎట్ హోమ్ అని చెప్పి పైన హెడ్డింగ్ పెట్టుకోవాలి. మీకు ఇప్పుడు నేను చెప్పేది అర్థం కాకపోతే జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను అమెజాన్లో చూస్తున్నాను. ఇక్కడ ఒక కార్డు చూస్తే మీరు ఎమర్జెన్సీ అలర్ట్ అని ఉంది, మై పెట్ ఈజ్ అలోన్ ఎట్ హోమ్ అని చెప్పేసి ఆ కార్డు మీద మీ డీటెయిల్స్ ఇంకా మీ హోమ్ అడ్రస్ ఇవన్నీ కూడా ఫిల్ చేస్తారనమాట. అవి ఫిల్ చేసుకొని మీ పర్సులో పెట్టుకున్నప్పుడు ఇందాక నేను చెప్పిన సినారియో ఏదైతే ఉందో యాక్సిడెంట్ కేసు, అలా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎవరో ఒకళ్ళు అరే వీళ్ళకి డాగ్ ఉంది లేదా వీళ్ళకి పెట్ ఉంది, వీళ్ళని కూడా చూసుకోవాలి అని చెప్పి మీ ఇమీడియట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఏదైతే ఉందో ఆ కాంటాక్ట్ మీరు ఆ పేపర్లో నోట్ చేసి పెడితే వాళ్ళకి కాంటాక్ట్ చేసి పలానోడు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇరుక్కున్నాడు, మీ నెంబర్ అందులో ఉంది, ఎమర్జెన్సీగా వాళ్ళ పెట్ సంగతి ఏంటి అని చెప్పి అక్కడ దొరికిన పోలీసులకో, అంబులెన్స్ వర్కర్లకో, లేకపోతే సివిలియన్స్కో ఎవరో ఒకరికి దొరికితే వాళ్ళు చూసి అలా చేస్తారనమాట. అది ఫస్ట్ స్టెప్. మనం ఆలోచించాలి మనం ఏమన్నా అయితే మన పెట్ సంగతి ఏంటి అని చెప్పి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే సెకండ్ స్టెప్ ఎక్స్క్లూజివ్గా ఆస్ట్రేలియాకి మాత్రమే బాగా పనిచేస్తుంది. ఇండియాలో ఇలా జరుగుతుందో లేదో నాకు తెలీదు, ఎందుకంటే ఇండియాలో నా దగ్గర డాగ్ లేదు, ప్లస్ ఆ కల్చర్ నాకు ఎప్పుడు అలవాటు అవ్వలేదు. ఇండియాలో పెట్స్ ఉన్నవాళ్ళు, పెట్స్ రెస్క్యూ ఆర్గనైజేషన్స్లో పనిచేసే వాళ్ళు మీరు చెప్పండి ఇండియాలో ఇలాంటిది ఉందో లేదో. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, ఒక 70-80 ఇయర్స్ ఉన్నాయనుకోండి కపుల్కి, వాళ్ళైతే ఒక డాగ్ని పెంచుకుంటున్నారు లేదా క్యాట్ని పెంచుకుంటున్నారు. వాళ్ళు సడన్గా అనుకోకుండా చనిపోయి ఇంట్లో పెట్ ఒక్కటే ఉండిపోతే అప్పుడు ఏం చేస్తారు? ఇందాక నేను చెప్పినట్టు నోట్ రాసి పెట్టినా పక్కనోడికి కూడా తెలియదు, అరే వీడు చనిపోయాడని చెప్పి తెలియదు, వీళ్ళ ఇంటికి తలుపు కొట్టి ఎవరో వచ్చేదాకా. దాని బదులు మనం ఏం చేస్తామంటే ముందుగానే ఆలోచించి మనకి ఎలా అయితే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటామో, మనకి ఎలా అయితే కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటామో, అలానే పెట్స్ సంగతి మనం ఆలోచించి కొన్ని రెస్క్యూ సెంటర్స్లో లేదా కొన్ని అడాప్షన్ సెంటర్స్లో లేదా కొన్ని పెట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. మాకు ఇక్కడ పెట్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. చూరకి సర్జరీ అయినప్పుడు 80% వాళ్ళే కట్టారు, 20% మిగతా అవుట్ ఆఫ్ పాకెట్ నేను కట్టాను. సో అలాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ కొంతమంది ఏం చేస్తారంటే మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మీ పెట్ని అందులో ఎన్రోల్ చేసుకుంటారు. అకస్మాత్తుగా మనకేమన్నా జరిగి మన పెట్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ మంత్లీ మనం కట్టకపోతే, పేమెంట్స్ స్టాప్ అయిపోతే, లేదా రెగ్యులర్ బేసిస్ మీద వాళ్ళు మనల్ని చెక్ చేస్తూ ఉంటారు. మీ ఏజ్ని బట్టి వాళ్ళు మిమ్మల్ని చెక్ చేస్తారు, ఆర్ యూ డూయింగ్ ఆల్ రైట్, మీరు బాగానే ఉన్నారా, పెట్ బాగానే ఉందా, మేము తీసుకోవాలా, హ్యాండ్ ఓవర్ చేసేసుకోవాలా అని చెప్పి. ఇలా కొన్ని సెంటర్స్లో మనం ఎన్రోల్ చేయాలి. సో నా పెట్ నేమ్ ఇది, నాకేమన్నా జరిగితే మీరు తీసుకెళ్ళిపోయి రీహోమ్ చేయండి, వేరే వాళ్ళు చూసుకోవడానికి రెడీగా లేరు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా, సో మీరు తీసుకెళ్ళండి అని చెప్పి మనం వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే రిజిస్టర్ చేస్తాము. అలా చేస్తే ఉపయోగం ఏంటంటే ఎలాంటి పరిస్థితులైనా సరే 1 రోజు 2 రోజులు లేట్ అవుతుంది, అంతేగాని మన కోసం వెతుక్కుంటూ, మన పెట్ కోసం వెతుక్కుంటూ వాళ్ళైతే కంపల్సరీ వస్తారు. అండ్ మనం పెట్ గురించి ఎన్రోల్ చేసేటప్పుడే
మనం ఏం చేయాలంటే ఇప్పుడు అమెజాన్లో మీరు ఏదైనా షాపింగ్ చేస్తున్నప్పుడు ఒక ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ ఎట్లయితే వాళ్ళు ఇస్తారో అట్లా మీ పెట్ గురించి మీరు డిస్క్రిప్షన్ మొత్తం ఇవ్వాలి. పేరు ఇది, హ్యాబిట్స్ ఇవి, ఫుడ్ హ్యాబిట్స్ ఇవి, వేరే డాగ్ని చూస్తే రియాక్టివా కాదా, ఇట్లా దాని ట్రైట్స్ అన్ని, దాని బిహేవియరల్ ట్రైట్స్ అన్నీ కూడా లిస్ట్ డౌన్ చేసేసి మీరు ఆ రెస్క్యూ సెంటర్కో ఎవరికైతే రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఇచ్చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఎవరైతే రీహోమ్ చేసుకోబోతున్నారో మీ పెట్ని, వాళ్ళకి మీ పెట్ గురించి మొత్తం తెలుస్తుంది. అచ్చా ఇది నా లైఫ్కి మ్యాచ్ అవ్వదులే, ఇది వద్దులే, వేరే వాళ్ళు చూసుకుంటారులే అని వదిలేస్తారు. అవి ఏం తెలియకుండా రిజిస్టర్ చేసుకొని ఆ థర్డ్ పర్సన్కి మీ పెట్ నచ్చి ఇద్దరు కలిసిన తర్వాత వాళ్ళిద్దరికి జెల్ అవ్వక ఈ థర్డ్ పర్సన్ లైఫ్ ఫుల్ బిజీగా ఉండి ఈ డాగ్ని ఇంట్లో వదిలేసి వెళ్ళడం అనుకోండి, ఈ డాగ్కి డిస్ట్రక్టివ్ బిహేవియర్ ఉందనుకోండి, ఈ థర్డ్ పర్సన్కి తెలియక తీసుకొచ్చి మళ్ళీ రెస్క్యూ సెంటర్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు. అవన్నీ మనం తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది. మన పెట్ని ఇలా తీసుకెళ్ళి ఇలా చేస్తారా మనం లేని తర్వాత అని. రియల్గా జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకొని ముందే దాని గురించి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఇది ఒకటి కంపల్సరీ చేయాలి. ఇండియాలో కూడా మన దగ్గర ఈ సిస్టమ్ అనేది పెట్స్ ఉన్న వాళ్ళందరికీ అవేర్నెస్ స్ప్రెడ్ అయ్యి అందరు ఇట్లా చేస్తే ముందుకు వచ్చి చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి, ఇందాక నుంచి నేను మీద మాట్లాడుతుంటే నాకు కళ్ళని నా బ్యాక్గ్రౌండ్ మీదకే వెళ్తున్నాయి. సారీ, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది వైర్లు అంతా. వేరే రూమ్ నుంచి ఈ రూమ్కి ఇప్పుడిప్పుడే ఈ టేబుల్స్ అన్నీ మారుస్తున్నాము, అందుకని చెప్పి ఇంకా సెట్ అవ్వలేదు. బ్యాక్గ్రౌండ్లో కోలా ఫోటో అయితే సూపర్ క్యూట్ ఉంటుంది. అది పుజ్జుకోలమ్మ మెమరీస్ ఇవన్నీ. దాన్ని తీసుకొచ్చిన తర్వాత థర్డ్ వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత కార్ రైడ్లో ఎక్కించానమాట. ఇది వచ్చేసి బయటికి ఎక్కడికి అవుటింగ్కి వెళ్ళినప్పుడు అట్లనే అదే కార్ రైడ్లో పడుకొని యార్నింగ్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి నా ఆల్ టైమ్ ఫేవరెట్ పిక్. కోలాని సిడ్నీ నుంచి మెల్బర్న్ తెప్పించాను, ఫ్లైట్లో వచ్చింది. ఫ్లైట్లో దిగంగానే నేను ఎత్తుకున్నప్పుడు అసలు ఇది మెమరీ అయితే, ఆ ఫీల్ ఎంత బాగుండిందో అప్పుడైతే, ఎంత సాఫ్ట్ ఉంది, ఇదేంటిది ఇంత సాఫ్ట్ ఉంది, టెడ్డీబేర్ లాగా బొమ్మలాగా అనుకున్నాను నేను. అండ్ ఇదైతే పొట్టి చూరు, అది దానికి స్నానం చేపించడం ఇష్టం లేదు. దానికి స్నానం చేపిస్తున్నానని చెప్పి కాళ్ళు చేతులు రెండు ఇట్లా అసలు బాల్ చుట్టుకున్నట్టు చుట్టుకుపోయింది, చూసారు అది. అండ్ నెక్స్ట్ ఈ ఫోటో, ఇదైతే దీన్ని క్రూజ్ రైడ్కి తీసుకెళ్ళాను, చూరని కోలాని, ఇక్కడ అవుటింగ్కి వెళ్ళినప్పుడు. అప్పుడు ఇంకా యూట్యూబర్ని కాదు, అప్పుడు అయ్యి ఉంటే అంతా చూపించామండి మీకు. సో ఆ క్రూజ్ రైడ్లో ఇది, దాని చెవులు చూసారా ఫ్లవర్ లాగా. అండ్ ఇది పాతింట్లో ఉన్నప్పుడు బ్యాక్ యార్డ్లో అనమాట. అమ్మగారు చెవులు అట్లా వెనక్కి వేసుకొని సన్ బాత్ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొక ఫోటో సేమ్ అదే క్రూజ్ రైడ్లో. ఈ ఫోటో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నా షాడో కనిపిస్తుందా, ఇక్కడ రెయిన్బో ఉంటుంది చూడండి. ఇది ఇక్కడ కూర్చొని వెదర్ని ఎంజాయ్ చేస్తూ, క్రూజ్ రైడ్ ఎంజాయ్ చేస్తూ, రెయిన్బోని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. పెద్ద ఫ్రేమ్ కట్టిస్తే అయితే కనుక అదిరిపోయిద్ది అది. అండ్ ఒక 2-3 డేస్ బ్యాక్ నేను ఒక షార్ట్ పెట్టాను, ఆ మూష్కా అనే జర్మన్ షెపర్డ్ మా ఇంట్లో కొత్తగా వచ్చిందని చెప్పేసి. దాన్ని నేను యాక్చువల్లీ ఫాస్టరింగ్ చేస్తున్నాను. దాని గురించి ఈ వీడియోలో ఇంకా ముందుకెళ్ళిన తర్వాత చెప్తాను. దానికంటే ముందు ఇందాక దాకా మనకి ఏమైనా జరిగితే ఎట్లా మన పెట్స్ ఉన్నారని చెప్పి బయట ప్రపంచానికి తెలుస్తుందని చెప్పా కదా. అండ్ ఇంకొక విషయం మనం బాగా నేర్చుకోవాల్సింది, బాగా ఎంకరేజ్ చేయాల్సింది ఏంటంటే ట్రైనింగ్. అసలు ఐ కాంట్ స్ట్రెస్ దిస్ ఎనఫ్. ఆ ట్రైనింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ డాగ్కి. మన దగ్గర అస్సలు అవేర్నెస్ లేదు, ఆ బేసిక్ కామన్ సెన్స్ కూడా ఉండదు మన వాళ్ళకి. నేను ఎవరిని పాయింట్అవుట్ చేసి మరీ అనట్లేదు, బట్ జస్ట్ చెప్తున్నా, ఇట్లా ఉంటాయి బిహేవియరల్ ట్రైట్స్ మన దగ్గర ఉన్న డాగ్స్కి. ఆ పెంపుడు కుక్కలకి మావాడు పలానా చోట పట్టుకొనివ్వడు అసలు, పట్టుకుంటే వాడు కొరికేస్తాడు, స్నానం చేపినివ్వడు అసలు. ఇంకా ఇంటి దగ్గరికి వస్తే ఎవరన్నా చూస్తే కరిచేస్తాడు, లేదా ఎవరన్నా బండి మీద వెళ్తుంటే వెనకాల పరిగెడతాడు, లేదా ఎవరన్నా వాడి సీట్లో కూర్చుంటే కొరికేస్తాడు. ఇట్లాంటి వింత 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 ట్రైట్స్ అన్నీ మన వాళ్ళు నాకు చాలామంది చెప్తూ ఉంటారు. ఫస్ట్లో చూరకు కూడా వాటర్ ఇష్టం ఉండదు కాదు, కానీ నేను ట్రైన్ చేసి వాటికి ఇష్టమైన ట్రీట్స్, వాటికి ఇష్టమైన టాయ్స్ ఇవన్నీ ఇస్తూ, దాంతో గుడ్ బిహేవియర్ అసోసియేట్ చేస్తూ వాళ్ళని ట్రైన్ చేసుకొని ఇప్పుడు నేను పర్మనెంట్గా ఇండియా తిరిగి వచ్చేసినా సరే అక్కడ లైఫ్ స్టైల్కి కూడా సరిపోయేలాగా నేను ట్రైన్ చేసుకున్న వాళ్ళని. అండ్ నేను లేకపోయినా సరే ఎలాంటి పరిస్థితులైనా వాళ్ళు ఉంటారు, తెగులు పెట్టుకుంటారు, దాన్ని నేను ఎలాగో మార్చలేను. బట్ మిగతా లైఫ్ స్టైల్కి అయితే కనుక ఎంజాయ్ చేస్తూ నా కోసం వెయిట్ చేయకుండా ఉండగలుగుతారు. అలా ట్రైన్ చేసుకున్నా. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ట్రైనింగ్, ఏం చేయాలంటే మీరు పెద్దగా మిలిటరీ లెవెల్లో ట్రైన్ చేయక్కర్లా. సిట్, స్టే, డౌన్ ఇలాంటి చిన్న చిన్న కమాండ్స్కి అలవాటు చేయండి. అండ్ వేరే వాళ్ళని చూస్తే రియాక్ట్ అవ్వకుండా సోషలైజ్ చేయండి. అండ్ వేరే పప్పీస్ని చూస్తే ఎగిరిపోయి కరిచేయకుండా సోషలైజ్ చేయండి. టైం టు టైం వ్యాక్సినేషన్లు ఇప్పియండి. టైం టు టైం మీరు దాని హెల్త్ చెకప్లకి తీసుకెళ్ళండి. అండ్ ప్రతి ఎన్విరాన్మెంట్కి అలవాటు చేయండి. బయటికి వెళ్ళి లౌడ్ నాయిసెస్ కానీ, లేకపోతే బీచ్లకి వెళ్ళడం కానీ, లేకపోతే ఫంక్షన్కి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ హడావిడిలో ఉండటం కానీ, ఏ కంగారు లేకుండా, యాంగ్జైటీస్ లేకుండా మీరు వదిలేసి వెళ్ళినా సరే ఇంట్లో ఏం లేకుండా వాళ్ళని ట్రైన్ చేస్తే చాలా 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 ఈజీ లైఫ్ అవుతుంది మనకి. వేరేవాడు మన డాగ్ని చూసుకునేప్పుడు ఏలెత్తి చూపించకుండా ఉంటాడు, నీ డాగ్ ఏంద్రా ఇట్లుంది, దాన్ని ఇచ్చేలో నాకు ముందు చెప్పొద్దా అంటాడు. మనం లేనప్పుడు మన ఫర్ బేబీస్ని అలా ఎవరైనా అంటే ఎంత బాధ వేస్తుంది. వాటి లైఫ్ స్టైల్ మనమే స్పాయిల్ చేస్తున్నాం, తెలిసి వాటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గించిన వాళ్ళం అవుతాము ట్రైన్ చేయకుండా ఎట్లా పడితే అట్లా వదిలేస్తే. అండ్ ఇంకొకటి, చైన్లు కట్టేసి ఎట్లా పడితే అట్లా వదిలేస్తారు మన దగ్గర. ఆ చైన్ కట్టిన చోట ఇదంతా కూడా రెడ్ కలర్లో అయిపోతుంది కోసుకుపోయినట్టు. కొంతమందికి చాయిస్ ఉండదు అసలు ఇంకా వేరే ఎక్కడ కుక్క తిరగడానికి, అలాంటప్పుడు మీరు తీసుకోవద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే
చాయిస్ ఉండి కుక్క అటు ఇటు తిరగడానికి వీలుంది అన్నప్పుడు ఊరికే కట్టేసి ఉంచొద్దు. ఎండలో ఎండిపోయి వాన పడుతున్నా సరే చాలామందిని చూసాను నేను, పిచ్చి పిచ్చికి వదిలేస్తారు. మీరు అట్లాంటిది ఇంట్లోకి తిరగటానికి ఇష్టం లేనప్పుడు మీరు కుక్కని ఎందుకు తీసుకున్నారు? అది గాడ్ పర్పస్ మీరు తీసుకున్న పని అయితే గాడ్ డాగ్స్ని తీసుకోండి. చిన్న చిన్న డిజైనర్ బ్రీడ్స్ లేదా చిన్న చిన్న ముద్దుగుండే బ్రీడ్స్ని తీసుకొని ఇలా హార్ష్గా ట్రీట్ చేస్తారు. అవి రియాక్ట్ అవ్వక మీ చెప్పిన మాట వినక ఇంకేం చేస్తాయి అవి? ఫస్ట్ నుంచి మనం పెంచేదాన్ని బట్టి ఉంటాయి. పిల్లలను కుక్కలు కూడా అలానే సేమ్. పిల్లలు మాట్లాడగలుగుతారు, కుక్కలు మాట్లాడలేవు. 15 years 20 years కుక్క బతికినంతకాలం అది మనకి బేబీనే. మనమే ప్రతి నిమిషం దాని కంటెంపర్ చూసుకుంటూ ఉండాలి. అలా దాని వెనక పరిగెత్తకుండా మన లైఫ్ స్టైల్ కూడా ఈజీగా ఉండాలి అంటే ట్రైన్ చేసుకోండి ముందు. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఫాస్టరింగ్కి ఇవ్వాల్సి వచ్చినా, మీరు లేకపోయినా మీ పెట్టిన ఎవరైనా చూసుకోవాల్సి వచ్చినా ట్రైన్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు, లైఫ్ ఈజీ ఉంటుంది. దాన్ని ఫస్ట్ ప్రయారిటీ పెట్టాలి మనం మన దానికంటే కూడా. అండ్ నౌ మెయిన్ టాపిక్ వచ్చేస్తున్నా, ఫాస్టరింగ్ ఎలా చేయాలి. చేసే ముందు మనం ఏం ఆలోచించుకోవాలి. మన డాగ్ని వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు, వేరే డాగ్స్ని మనం చూసుకుంటున్నాము. అలా చూసుకోవాలి అంటే ముందు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీ దగ్గర ఉన్న రెస్క్యూస్లో కానీ ఎక్కడో ఒక చోట. అది అయిపోయిన తర్వాత వెన్ ద టైం కమ్స్ మీకు అంత టైం ఉందా లేదా అనేది చూసుకోవాలి. బేసిక్గా ఆ ఫాస్టర్ చేసే పప్పిని ముద్దుగుందని మాత్రమే తీసుకోకూడదు. దాని ఫిజికల్ అండ్ మెంటల్ నీడ్స్ని మనం సాటిస్ఫై చేయగలగాలి. హ్యూమన్స్కి మనకు ఎలా అయితే నీడ్స్ ఉంటాయో, ఫుడ్, ఆకలి, ఇంకా ఫిజికల్గా ఏవైనా సరే అవి మనం ఎలా తీర్చుకుంటామో అలానే డాగ్స్ కూడా ఫిజికల్ నీడ్స్ ఉంటాయి. ఏంటి? వాకింగ్, పరిగెత్తడం, వేరే కుక్కలతో ఆడటము, ఈటింగ్, ఇంకా మెంటల్గా అవి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, యాంగ్జైటీ ఫీల్ అవ్వకుండా ట్రైన్ చేయాలి. వాటిని ఎక్కువసేపు వదిలేయకూడదు. ఫాస్టరింగ్ అంటేనే పలానా ఓనర్ లేకపోతే మీరు ఆ డాగ్ని చూసుకుంటున్నారు. ఆ ఓనర్ ఎలా పెంచాడో మనకు తెలియదు, దానికి ఏ ట్రైనింగ్ ఉందో లేదో మనకు తెలియదు, ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఫాస్టరింగ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆ రెస్క్యూ సెంటర్కి వెళ్ళి కనుక్కుంటే దాని గురించి ప్రొఫైల్ అంతా ఇస్తారు. దాని ఫుడ్ హ్యాబిట్స్, దాని హెల్త్ హ్యాబిట్స్, దాని ట్రైనింగ్ అన్నీ కూడా. బట్ ఆ ప్రొఫైల్ ఆ రెస్క్యూ సెంటర్ దగ్గర కూడా లేకపోతే అప్పుడు ఏం చేస్తారు? మనమే చూసుకోవాలి కదా. అప్పుడు మీరేం చేయాలంటే ముందు అసలు టైం ఇవ్వగలుగుతున్నారా లేదా అనేది అందుకే నువ్వు చెక్ చేసుకోవాలి ముందు మనం. అండ్ సెకండ్ పాయింట్ మనం ఏం చూసుకోవాలంటే ఇంట్లో మనకు వేరే పెట్స్ ఉన్నాయా లేదా, ఆ పెట్స్ ఆల్రెడీ ట్రైన్డ్ వేరే డాగ్స్తోనో వేరే పెట్స్తోనో మింగిల్ అవ్వడానికి చూసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఏ ఇంట్లో ఉంటున్నారో, అపార్ట్మెంట్లోనో, ఇంట్లోనో, లేకపోతే ఫామ్ హౌసో, విల్లానో ఏదో ఒకటి, అందులో ఎనఫ్ స్పేస్ ఉందా ఆ పెట్ పరిగెత్తడానికి, తిరగడానికి, అది 1 or 2 కానీయటానికి, వీటన్నిటికీ ఎనఫ్ స్పేస్ ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే డాగ్స్ ఒక చోట అంటే ఉండవు. దానికి ఎంత పెద్ద ప్లేస్ ఇచ్చినా తక్కువే. అటు ఇటు తిరిగి స్మెల్స్తో ప్రపంచాన్ని తెలుసుకుంటాయి డాగ్స్. అవి బతికేదే అలానే వాటికి స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుంది. పలానా వాళ్ళు ఉన్నారు, పలానా డాగ్స్ ఉన్నాయి ఈ ఏరియాలో, నేను ఒక్కడనే కాదని చెప్పి వాటికి తెలుస్తుంది. సో మీరు ఎనఫ్ స్పేస్ ఇవ్వగలుగుతున్నారా లేదా చూసుకోవాలి. అండ్ మీ షెడ్యూల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఆఫీస్కి వెళ్ళి వచ్చేలోపు దాన్ని ఎవరైనా చూసుకుంటున్నారా లేదా, మీరు ఇంట్లోనే ఉంటున్నారు, లేదా మీరు బిజినెస్కి మీ డాగ్ని మీతో పాటు తీసుకువెళ్తున్నారు, ఎలా మేనేజ్ చేసుకోగలుగుతారో, దానికి ఫుడ్ టైంకి ఇవ్వగలుగుతారా లేదా, దానికి నీడ్స్ మళ్ళీ తీర్చగలుగుతారా లేదా, మీ షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఫస్ట్ చూసుకోవాలి మనం. అండ్ ఇందాక నేను చెప్పా కదా, వేరే పెట్స్ ఉంటే కనుక అవి కాంపాటబులా కాదా మీ అప్కమింగ్ ఫాస్టర్ పెట్తో అని చెప్పి. పెట్స్ ఒక్కలే కాదు, మీ వైఫ్ అయినా, మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఉండే పనైనా, మీ కిడ్స్ ఉంటే కనుక మీ కిడ్స్కి డాగ్స్ అంటే ఇష్టమైనా లేదా. ఈ మధ్య స్పెషల్గా కిడ్స్కి డాగ్స్ అంటే ఎలర్జీస్ ఇట్లాంటివన్నీ కొత్తగా వస్తున్నాయి. ఫారిన్ వాళ్ళతో కలిసిపోయి బ్లడ్ మిక్స్ అయిన తర్వాత DNA చండాలం అయిపోయి మన వాళ్ళకి కూడా డాగ్స్ అంటే ఎలర్జీస్ రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. సో మీ కిడ్స్ ఉంటే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు లేదా. అండ్ ఆ కిడ్స్ టైం టేబుల్, ఇంకా ఈ డాగ్స్ టైం టేబుల్, ఇంకా మీ టైం టేబుల్, ఈ 3 మ్యాచ్ చేసుకోగలుగుతున్నారా లేదా చూసుకోవాలి తీసుకునే ముందు. అండ్ ఇంకొక 4th మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫైనాన్షియల్ కన్సిడరేషన్స్. ఎస్, ఎందుకంటే మాకు ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎలా వర్క్ అవుతాయి అంటే, సపోజ్ నేను ఇప్పుడు మూష్కాని తీసుకున్నాను, ఆ మూష్కా తీసుకున్న రెస్క్యూ పేర్లు ఇవన్నీ చెప్తాను. వాళ్ళు ఏంటంటే చూసుకోబోయే వాళ్ళకి అవుట్ ఆఫ్ ది పాకెట్ ఎక్స్పెన్సెస్ 0. నా జేబులో నుంచి నేను మూష్కాకి ఏం ఖర్చు పెట్టక్కర్లా. అవుట్ ఆఫ్ ది లవ్ నేను దానికి ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు. బట్ దాని ఫుడ్ దగ్గర నుండి, దాన్ని వాకింగ్కి వెళ్ళేప్పుడు లీష్ అండ్ కాలర్ దగ్గర నుండి, దాని బౌల్స్, దాని ట్రీట్స్, ఇంకా దాని మంత్లీ డీవార్మింగ్, ఇంకా దాని వ్యాక్సినేషన్స్, దానికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ట్యాబ్లెట్స్ కానీ అన్నీ ఆ రెస్క్యూ ఆర్గనైజేషన్స్ వాళ్ళు మనకి ఇస్తారు. మనది అయిపోయిన తర్వాత నోటిఫై చేస్తే వాళ్ళకి మళ్ళీ కొత్త బ్యాచ్ అంతా పంపిస్తారనమాట. ఈలోపు మీరు ఇంకా మీకు మంచి ఏమైనా తెలిసి తెప్పించుకుంటాను మా డాగ్ కోసం అంటే కనుక యూఆర్ మోస్ట్ వెల్కమ్. అలాంటి మన అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ తప్పవు. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫాస్టర్ లేదా రెస్క్యూ ఆర్గనైజేషన్స్ వెట్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా కవర్ చేస్తాయి. అవన్నీ నేను పెట్టక్కర్లేదు. ఇప్పుడు మూష్కా అంటే మూష్కా కాదు, ఏమైనా జరిగి పర్సన్ ఏ దగ్గర ఒక పర్సన్ బి డాగ్ ఉంది, ఆ డాగ్కి ఏమైనా జరిగి ఎమర్జెన్సీ వెట్ దగ్గరికి తీసుకెళ్లాల్సి వస్తే అప్పుడేదో మీ చేత ఒక 100 or 200 కట్టించుకుంటారు కన్సల్టింగ్కి. బట్ అది కూడా తిరిగి రీయింబర్స్ చేసేస్తారు రెస్క్యూ ఆర్గనైజేషన్స్ వాళ్ళు. మొత్తం మన దగ్గర నుంచి ఏం ఖర్చు పెట్టకుండా వాళ్ళే మొత్తం చూసుకుంటారనమాట. అండ్ అన్ఫోర్సీన్ ఎక్స్పెన్సెస్ కొన్ని ఉంటాయి.
ఇప్పుడు దాకా పెట్కి వాళ్ళు కవర్ చేస్తారని చెప్పాను. ఆ పెట్ మీ ఇంటికి వచ్చి ట్రైనింగ్ లేకుండా మీ ఇంట్లో సోఫాను కానీ లేకపోతే మీ ఇంట్లో ఏమైనా డెలికేట్ ఐటమ్స్ ఉంటే ఆ డెలికేట్ ఐటమ్స్ పగలగొట్టినా, చింపేసినా, అటు ఇటు పిచ్చి పిచ్చిగా దుమ్ము చేసేసినా అది మళ్ళీ తిరిగి పాత కండిషన్కి తీసుకొచ్చుకోవడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, వాటికి మీరు రెడీగా ఉన్నారా? మనం అనుకోని సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి, ఒక్కోసారి తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంట్లో కొత్తగా వచ్చినప్పుడు చూరో ఒకసారి బెడ్రూమ్లో కార్పెట్ ఉంటుంది, నాకు బెడ్రూమ్లో ఈ కార్పెట్ మీద సుస్సు పోసింది. ఆపుకోలేక ఇంకా దానికి బయటికి వెళ్ళాలని చెప్పింది. నేను ఇల్లు మూవ్ అయింది ఆ రోజే, మూవింగ్ హడావిడిలో దాన్ని పట్టించుకోవాలా, కార్పెట్ మీద పోసేసింది. ఆ కార్పెట్ మీద పోస్తే వ్యాక్యూమ్ చేస్తే పోదు అది. వెట్ నాప్కిన్స్ ఉండాలి నా దగ్గర, స్టీమ్ క్లీనర్ ఉండాలి నా దగ్గర, కార్పెట్ క్లీనర్, సోప్ లిక్విడ్స్ ఇవన్నీ ఉండాలి నా దగ్గర. మళ్ళీ ఆ స్మెల్ పోయి అక్కడ ఫంగస్ లాగా క్రియేట్ అవ్వకుండా. ఎందుకంటే మళ్ళీ పెట్స్ మళ్ళీ ఒకసారి అక్కడ పోసినాయి అని అలవాటు చేసుకుని అంటే అది దాని స్పాట్గా ఫిక్స్ చేసుకొని ఆ స్మెల్కి ట్రిగ్గర్ అయిపోయి మళ్ళీ అక్కడే కానిస్తూ ఉంటాయి అనమాట. సో ఇలాంటి అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్కి మీ దగ్గర టైం, పేషెన్స్, ఇంకా డబ్బులు ఉంటాయో లేదా చూసుకోవాలి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనం మెంటల్గా బాగా డ్రైన్ అయిపోతాము. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్కి, అరే ఇలాంటిది ఒకటి ఉంటుందా అని ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసేదాకా మనకు తెలియదు. మెంటల్గా బాగా అటాచ్ అయిపోతాం. ఇప్పుడు పెట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళే ఆబ్వియస్లీ ఇందులోకి దిగుతారు. ఆ ఇష్టం ఉన్నప్పుడు మీరు కొన్ని రోజులు ఫాస్టరింగ్ ఇస్తున్నారు. ఫాస్టరింగ్ అంటే ఏంటి? పర్మనెంట్గా మీ దగ్గర పెట్ ఉంచుకున్నట్టు కాదు. ఆ పెట్కి వేరే హౌస్ దొరికేదాకా, వేరే ఓనర్ మళ్ళీ దాన్ని అడాప్ట్ చేసుకునేదాకా మీరు ఒక షెల్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు టెంపరీగా. ఆ షెల్టర్ నుండి మళ్ళీ వేరే ఓనర్ దగ్గరికి వెళ్ళిపోయింది రీహోమ్ చేసిన తర్వాత. ఈ ప్రాసెస్లో మీరు దానికి జెల్ అయిపోయి, అటాచ్ అయిపోయి ఎమోషనల్గా మీరు అడాప్ట్ చేసుకోలేక మీరు తిరిగి ఇచ్చేయాల్సి వచ్చి అసలు ఆ ఫీల్ ఉంటుంది, అది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. పెట్ మన దగ్గర నుంచి దూరం అయితే ఎంత బాధపడతామో సేమ్ అంతే ఇది కూడా. ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోతే ఒకసారి బయటికి రావడం కష్టం. ఇప్పుడు నేను మూష్కాని చూసుకుంటున్నాను. మూష్కా వాళ్ళ మదర్కి ఏదో సర్జరీ అవుతుంటే దాన్ని రెస్క్యూ సెంటర్స్లో ఆల్రెడీ రిజిస్టర్ చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళమ్మ చూసుకోలేదు, ఎవరన్నా సైనప్ అవుతారా అన్నారు. నేను ఆల్రెడీ సైనప్ అయ్యి అందులో మెంబర్నే. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ ఇచ్చారు దాని ప్రకారం నేను మూష్కాని తెచ్చుకున్నాను. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి మూష్కా ఇంట్లో లేదు, వెళ్ళిపోయింది ఆల్రెడీ. అది వెళ్ళిపోయిన దగ్గర నుంచి నాకు మొత్తం ఇంటి చుట్టూ ఎక్కడికి వెళ్తే అక్కడికి అడుగు వెనకాల వచ్చేదనమాట. కోలా అన్న అప్పుడప్పుడు అలసిపోయి దాని ప్లేస్లోనో సోఫా మీద వెళ్ళి ఏసీ కింద పడుకుంటుంది హాల్లో. మూష్కా అలా కాదు, అడుగు పెట్టి వస్తుంది. దానికి ఇల్లు కొత్త, ఈ బ్యాక్ యార్డ్ కొత్త, నా అలవాట్లు కొత్త, నేను కొత్త, నా కార్ కొత్త, నా లైఫ్ స్టైల్ కొత్త. సో ప్రతిదీ తెలుసుకోవడానికి నేను వెనకాల వస్తూ ఉండేది. అండ్ అవుట్ ఆఫ్ లవ్ నేను బాగా నచ్చిన దానికి నా దగ్గర ఉండేది, నేను బాగా కనెక్ట్ అయ్యేదానికి. ఊరికి వెనక్కి వస్తుంటే మూష్కా వెనక్కి రాకు, అది సీనియర్ డాగ్, 8 years అనమాట. ఊరికి వెనక్కి వస్తుంటే మూష్కాని వెనకాల తిరక్క కాలు నొప్పి వస్తే పోయి పడుకోపో అని చెప్తా ఉండేవాడిని. అట్లా నోట్లో దాని పేరు నాని నాకు తెలియకుండానే చాలా ఎక్కువ కనెక్ట్ అయిపోయాయి మూష్కాకి. ఇప్పుడు నాకు చాలా ఇబ్బందిగా ఉంది దాని గురించి చెప్తుంటే, లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్. సో అలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. దానికి ఫిక్స్ అయ్యి ఒక డాగ్ని మీరు వదిలేయాల్సి వస్తే రెడీగా ఉండాలి, అప్పుడు సైన్ అప్ అవ్వండి. అండ్ ఇంకొక 2 ఇంపార్టెంట్ పాయింట్స్, ట్రైనింగ్ ఫస్ట్లో చెప్పినట్టు ట్రైనింగ్ ఇంకా టిప్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అగ్రిమెంట్ చూసుకోవాలి మనం సైన్ అప్ చేసేటప్పుడు, ఫాస్టర్కి కానీ రెస్క్యూకి కానీ ఏమన్నా. ఇప్పుడు ఫాస్టర్ డాగ్ ఏమైనా అయింది, మనం ఎంత కంట్రోల్ చేసినా సరే అవుట్ ఆఫ్ కంట్రోల్లో బిహేవ్ చేస్తుంది, లేదా అగ్రెసివ్ ట్రైట్స్ ఉన్నాయి దానికి, సడన్గా రాత్రి తీసుకెళ్ళి ఇంకా నా వల్ల కాదు ఇది నిద్ర కూడా పోనివట్లా అని హ్యాండ్ ఓవర్ చేసేయాల్సి వస్తే అర్ధరాత్రి అయినా తలుపు తీసి వాళ్ళు తీసుకుంటారా లేదా, లేకపోతే ఆ ఏజెంట్స్ ఎవరైనా వచ్చి వాళ్ళు మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని వెళ్తారా పప్పిని, ఇవి కూడా చూసుకోవాలి. అండ్ ఎక్స్పెన్సెస్ పరంగా కానీ, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ, వాళ్ళు ఏం పెడుతున్నారో అవన్నీ ఒకసారి ఆ పేపర్ చదువుకొని సైన్ అప్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన ఈ పెద్ద లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్ అంతా మనం టాలీ చేసుకొని మనం రైట్ పర్సన్సా కాదా చూసుకొని కుదిరినంత మంది, కుదిరినంత పెట్స్కి ఫాస్టరింగ్ చేయండి, అడాప్ట్ చేసుకోండి. అంతేగాని కొత్త డిజైనర్ బ్రీడ్స్ ఎవడెవడో డాగ్ షాప్ ఒకటి తీసుకొచ్చాడని చెప్పి ట్రై చేసి కొనొద్దు. నాకు ఆ ఇండస్ట్రీలోకి దిగక ముందు అసలు రెస్క్యూ కల్చర్ గురించి ఐడియానే లేదు, ఏ రీసెర్చ్ లేకుండా దిగాను. అందుకే వీళ్ళిద్దరిని తీసుకున్నా. ఈ రోజుకి చాలా షార్ట్స్లో చెప్పాను, అసలు అది తెలిసి ఉంటే కనుక నేను కుక్కను కొనేవాడినే కాదు, రెస్క్యూ చేసేవాడిని పక్క. సో ఇప్పుడైతే కమింగ్ బ్యాక్ టు మూష్కా, నేను ఒక పెట్ని ఫాస్టర్ చేస్తున్నానని చెప్పా కదా, లైక్ చూరో కోలాని కాకుండా ఇప్పుడు జర్మన్ షెపర్డ్ని కూడా చూసుకుంటున్నాను. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి తను లేదు, బట్ చాలా వీడియోస్ అయితే రికార్డ్ చేశాను దాన్ని మీ అందరికీ చూపించడం కోసం. పెట్స్ ఆఫ్ ది హోమ్లెస్ ఆస్ట్రేలియా అని చెప్పేసి మెల్బర్న్లో ఒక రెస్క్యూ సెంటర్ ఉంది. నేను అందులో రిజిస్టర్ అయ్యాను, నేను ఫాస్టర్ చేస్తాను, అడాప్ట్ చేసుకుంటాను కుదిరితే అని చెప్పేసి. సో మూష్కా వాళ్ళ మదర్కి ఏదో సర్జరీ ఉంది, హెల్త్ బాగాలేదు, అండ్ ఆ సర్జరీ చాలా సీరియస్ ఏదో తెలియదు, మరి దాన్ని తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసేసారు. సో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నాకు ఎలా తెలుస్తుంది అక్కడ సైన్ అప్ అయినా సరే అంటే, వాళ్ళు వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశారనమాట. ఇట్లా నాలాగా ఫాస్టర్ చేయడానికి రెడీగా ఉండే వాళ్ళందరికీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూష్కానే తీసుకోండి, మూష్కా ఉంది, దాని సిట్యువేషన్ ఇది, ఇన్ని డేస్ ఫాస్టర్ చేయాలి, తన హ్యాబిట్స్ ఇవి అని చెప్పి చెప్తారనమాట. తన ప్రొఫైల్ అంతా బేసిక్గా పెళ్లి చూపులకు బయోడేటా ఎలా పంపిస్తాం మనం, అలా తన ప్రొఫైల్ అంతా అక్కడ వాట్సాప్లో ఇస్తారు మనకి, వాట్సాప్ గ్రూప్స్లో. అండ్
ఆ డాగ్ గురించి రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఇస్తారు. షీఈస్ హ్యాపీ విత్ ఏ డాగ్ ఓన్లీ హోమ్, లేదా షీఈస్ హ్యాపీ విత్ కిడ్స్, లేదా షీఈస్ హ్యాపీ విత్ అదర్ డాగ్స్ అని చెప్పి ఓన్లీ సింగిల్ డాగ్ హోమ్ అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఆ డాగ్ ఒక్కటే ఉండాలి ఆ ఇంట్లో, ఎందుకంటే దానికి వేరే డాగ్స్ రియాక్షన్ ఏదో ఒకటి ఉంటుంది, దాని పాస్ట్ మనకు తెలియదు కాబట్టి. బట్ మూష్కా కలక్ కాదు, షీఈస్ హ్యాపీ విత్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీ డాగ్ అండ్ ఎవ్రీ యానిమల్. సో నా జీవితంలో ఒక జర్మన్ షెపర్డ్ని అంత జెంటిల్గా అంత స్వీట్గా నేను ఎప్పుడు చూడలేదు. సో మూష్కాకి 8 years అనమాట. సో అట్లా సైన్ అప్ అయిన తర్వాత వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ వచ్చింది. మెసేజ్ రాగానే యాక్సెప్ట్ చేసేసాను. ఎస్ ఐఎమ్ హ్యాపీ టు ఫాస్టర్ అని చెప్పేసి. ఇనీషియల్గా 60 days అన్నారు, దట్స్ ఓకే అన్నాను. బట్ ఏమైందేమో తెలీదు, వాళ్ళ మదర్కి సర్జరీ పోస్ట్ పోన్ అయిందో క్యాన్సిల్ అయిందో, బట్ ఇప్పుడు తీసుకెళ్ళిపోయారు. 60 days అని చెప్పిన వాళ్ళు ఒక 5 daysలోనే తీసుకెళ్ళిపోయారు అనమాట దాన్ని. సో ఫీలింగ్ అ బిట్ సాడ్ నౌ. దాని గురించి చెప్తాను బేసిక్గా. సో నాకేం జరిగిందంటే, నేను మూష్కాన్ తీసుకునేటప్పుడు నేను ఓకే అని చెప్పేసిన తర్వాత మూష్కాన్ ఎవరైతే అక్కడ రెస్క్యూ సెంటర్లో ఎంప్లాయ్ హ్యాండిల్ చేస్తున్నారో మూష్కా ప్రొఫైల్ని, వాళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటంటే, పెద్ద డాగ్ అవటం వల్ల, అది కూడా షెపర్డ్ అవటం వల్ల చాలామంది యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి. అండ్ కొన్ని ఇన్సిడెంట్స్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కదా, పెద్ద డాగ్స్ ఎంత కాదనుకున్నా రెడీగా ఉంటాయి అటాక్ చేయడానికి, కానీ అదంతా లేదు, అది డాగ్ని బట్టి ఉంటుంది, మనం ట్రైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. తెలియని వాళ్ళు, లోక జ్ఞానం లేని వాళ్ళు, బుర్రతక్కేవాళ్ళు ఇట్లాంటి మాటలు చెప్తూ ఉంటారు అనమాట. పెట్స్ వరల్డ్లోకి డైవింగ్ చేసి చూసుకోండి, మొత్తం తెలుసుకోండి, అప్పుడు తెలుస్తుంది ఆ డాగ్ ఎంత అగ్రెసివ్ బ్రీడో, ఎంత గాడ్ డాగ్ కోసం బ్రీడ్ చేసిన బ్రీడ్ అయినా సరే మనం ట్రైనింగ్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. సో అలా మూష్కాన్ అయితే నేను తీసుకోవడం జరిగింది. అండ్ ఈ రెస్క్యూ సెంటర్స్ వాళ్ళు ఇంకోటి ఏం చేస్తారంటే, మనకి ఏం తెలీదు డాగ్ కల్చర్ గురించి, పెట్స్ కల్చర్ గురించి, బట్ వీఆర్ స్టిల్ హ్యాపీ టు సైన్ అప్ అన్నాం అనుకోండి, ఒక వీకెండో లేకపోతే మీరు ఎప్పుడు ఫ్రీ ఉన్నారో అప్పుడు ఆ సెంటర్కి పిలిచి మొత్తం ట్రైనింగ్ ఇస్తారు. డాగ్ లైఫ్ సైకిల్ ఇలా ఉంటుంది, ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా హ్యాండిల్ చేయాలని చెప్పేసి ఒక బేసిక్ అవగాహన అనేది క్రియేట్ చేస్తారు మనకి. అది వచ్చిన తర్వాత మనం ఇంకా ప్రొసీడ్ అవ్వచ్చు ఫర్దర్ స్టెప్స్తోని. ఒక డాగ్ అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకోవచ్చు, మన లైఫ్ స్టైల్ అనేది కంటిన్యూ చేయొచ్చు అనమాట. నేను తీసుకున్న రెస్క్యూ సెంటర్ ఒక్కటే కాకుండా ఇంకా మెల్బోర్న్లో ఇక్కడ చాలా ఉంటాయి. అండ్ ఒక వెబ్సైట్ అయితే ఉంది, ఆ వెబ్సైట్లో ఇలా లిస్టింగ్ పెడతారు, డాగ్స్ అవైలబుల్ ఫర్ అడాప్షన్ అని చెప్పి. అది మీకు ఇప్పుడు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి చూడండి, ఇన్ని డాగ్స్ ఇన్ని క్యాట్స్ అవైలబుల్ ఉందని చూపిస్తారు. మనం డాగ్స్లో క్లిక్ చేస్తే ఆ ఏరియా పేరు, డాగ్ ఏంటి, డాగ్ ఉన్న హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. డాగ్ ప్రొఫైల్ మొత్తం క్రియేట్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూష్కాకి అయితే వాళ్ళ అమ్మ ఉన్నారు, బట్ సర్జరీ వరకు మాత్రమే నన్ను చూసుకోమన్నారు. కొన్ని డాగ్స్కి ఏమవుతుంది, అసలు మొత్తానికి నాకు ఇంక వద్దురా బాబు, జీవితంలో డాగ్ వద్దు, హ్యాండ్ ఓవర్ చేసేస్తారు మొత్తానికి. ఏదో ఫైర్ ఇంజన్ వెళ్తుంది, అందుకని బ్యాక్గ్రౌండ్లో సైరన్స్ వచ్చినాయి. అలా మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసిన డాగ్స్ ఏమవుతాయి, ఫాస్టర్కి ఇస్తారు, లేదా రెస్క్యూవర్స్ దొరికితే ఇమీడియట్గా రెస్క్యూ చేసేసుకుంటారు దాన్ని. అలాంటి వాళ్ళకి ప్రొఫైల్ కూడా ఒక్కొక్కసారి చెప్పరు. ఇప్పుడు నేనే ఉన్నాను, నా పప్పీస్లో ఒకదాన్ని తీసుకెళ్ళి నాకు వద్దు ఇంకా కుక్కలతో అయిపోయింది నా జీవితానికి అనుకొని హ్యాండ్ ఓవర్ చేశాను అనుకోండి, దాని ప్రొఫైల్, దాని గురించి, దాని ఇష్టాలు, దాని లైఫ్ స్టైల్ అన్నీ చెప్పాలి నేను వాళ్ళకి. చెప్పకుండా తీసుకెళ్ళాడు వదిలేసి వచ్చాను అనుకోండి, వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే, నేను మూష్కాని చూసుకుంటున్నా కాబట్టి మూష్కా గురించి మొత్తం నేను ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయాలి మూష్కా మీద. వాళ్ళ పేజ్లోనే మూష్కా మీద ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయాలన్నమాట. లైక్ దాని ప్లే హ్యాబిట్స్ ఇవి, దాని ఫుడ్ హ్యాబిట్స్ ఇవి, వేరే డాగ్స్ చూస్తే ఇలా ఉంటుంది, ట్రైనింగ్ వింది, దానికి లీష్ లేకుండా వాకింగ్ చేస్తుంది, వేరే వాళ్ళని కరవదు, ఫెన్సింగ్ కింద తవ్వి పారిపోదు, ప్రాపర్ దాని డెసిగ్నేటెడ్ ఏరియాలోనే పీ అండ్ పాటిష్ చేస్తుంది. ఇట్లా దాని గురించి A to Z ప్రొఫైల్ నేను క్రియేట్ చేయాలి. అది కూడా వన్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ అవుతుంది మనం రెస్క్యూ చేసేటప్పుడు లేదా ఫాస్టర్ చేసేటప్పుడు. ఒక్కొక్కసారి ఫాస్టరింగ్ అనేది లాంగ్ టర్మ్ ఇస్తారు, 3 to 4 months, 5 months, 6 months కూడా పట్టచ్చు. ఒక్కొక్కసారి ఇండెఫినెట్ అని ఇచ్చేస్తారు. అంటే ఏంటంటే, దానికి రెస్క్యూ చేసుకునే వాళ్ళు దొరికేదాకా మీ దగ్గర ఫాస్టరింగ్ ఉంచాలి అంటారు. ఒక్కొక్కసారి పర్టికులర్ డ్యూరేషన్ అయితే ఇస్తారు. లక్కీగా ఇది ఎంత స్వీట్ గర్ల్ అంటే, కోలా చూర ఫుడ్ దగ్గరికి వస్తుంది, స్మెల్ చూస్తుంది, నేను చూసి ఇట్స్ ఓకే అనగానే అప్పుడు నాకుతుంది దాని ఫుడ్ని, అంతేగాని దాని ఫుడ్ని టచ్ కూడా చేయదు. చూర చిన్న కుక్క కదా, దాని మీద రుబాబ్ చూపిస్తుందేమో అనుకున్నా, అస్సలు లేదు. చూరకి బ్యాక్ స్పైన్ సర్జరీ అయింది కదా, కుక్కలకి అవి ఈజీగా తెలుస్తాయి. ఒకదానికి హెల్త్ బాగోపోయినా రికవర్ అయినా సరే దాని దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా బ్యాక్ ఎక్కడైతే స్టిచెస్ వేసారో ఆ స్టిచెస్ దగ్గర స్మెల్ చూసి వదిలేసింది. చూరో జోలికి అసలు అది పోనే పోదు. కోలా మూష్కా మాత్రం భలే ఆడుకుంటారు, ఆ మూతి కొరుక్కుంటూ ఉంటారు వీళ్ళిద్దరు. ఇలా ఆటలేందో మనకు అర్థం కాదు. సో డాగ్స్ ఇంకా చాలా కోఆపరేటివ్గా ఉంటాయి, ఫ్రెండ్లీగా ఉంటాయి ట్రైన్ చేస్తే కనుక. అండ్ కార్ రైడ్స్ అయితే దీనికి చాలా ఇష్టం. కోలాని ఎట్లా తీసుకెళ్తానో అట్లా దీన్ని కార్ రైడ్స్ కూడా తీసుకెళ్ళాను. ఒక టెంపుల్కి కూడా తీసుకెళ్ళాను దీన్ని అయితే. అప్పుడు వీడియోస్ తీయలేదు అన్ఫార్చునేట్లీ. పీక్ ట్రాఫిక్ టైంలో బయలుదేరి వెళ్ళాము, అప్పుడు టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అన్నప్పుడు. దానికి కూడా తీసుకెళ్ళాను, దర్శనం కూడా చేసుకుంది. ఇంట్లో డైలీ నేను పూజ చేసుకుంటా, హారతి కూడా తీసుకుంది. ఇప్పుడు దాకా దేవుళ్ళ గురించి దానికి తెలిసే ఉండదు. హారతి తీసుకుంది, ప్రసాదాలు తినింది, అన్నీ తినింది. లక్కీగా అంతా బాగా డైజెస్ట్ అయింది, ఫుడ్కి సెన్సిటివ్ కాదు, అన్నీ తినింది. ఇండియన్ ఫుడ్స్ కొంచెం టేస్ట్ చేయించా.
సో ఉన్న 5-6 రోజులు చాలా బాగా చూసుకున్నాను. దేవుడి బ్లెస్సింగ్స్ కూడా వచ్చినాయి. అండ్ అది మ్యాటర్. చూరకోలాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. వాకింగ్కి వెళ్తే లీష్ పుల్లింగ్ ఒక్కటి ఉంది, అది వాళ్ళ ఓనర్స్ ట్రైన్ చేయలేదు అనుకుంటా. బట్ వేరే డాగ్స్ని చూస్తే మాత్రం హెవీ ఎగ్జైట్ అయ్యేది, లీష్ మీద లాక్కెళ్ళిపోయేది నన్ను. నా వల్ల అయ్యేది కాదు ఈ చేత్తో కోలా నీ చేత్తో మూసుకొని పట్టుకోవాలంటే. బట్ ఇట్స్ ఓకే. 1 డే ఉండిన తర్వాత నా లైఫ్ స్టైల్కి నేను ఎట్లా వాకింగ్కి తీసుకెళ్తాను అది అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ సెట్ అయిపోయింది. నో మూసుకానంగానే ఆగిపోతుంది. సో ఇలా ఒక డాగ్ గురించి తీసుకున్న తర్వాత దాని గురించి ప్రతిదీ మనం ఇంచు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మన తర్వాత వేరే వాళ్ళు ఎవరు చూసుకుంటున్నారో వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో మనం లేకపోతే మన డాగ్ సంగతి ఏంటి, ఎలా చూసుకోవాలి, ఎవరు చూసుకుంటారు, మన ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం లేకపోతే పెట్స్ ఎవరు చూసుకుంటారు, ఎక్కడ తీసుకెళ్ళి వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేయాలి, ఇవన్నీ మీ అందరికీ తెలియని చాలా విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో. హోప్ఫుల్లీ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఈసారి వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది, ఎందుకంటే ఇండియా నుంచి వచ్చిన తర్వాత వర్క్లో పడిపోయి బిజీగా ఉన్నాను ఇక్కడ నేను. సో ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ పెడతాను. ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరూ జస్ట్ ఒక థమ్స్ అప్ కానీ అట్లా పెట్టండి, లేదా రెడీ ఫర్ యువర్ నెక్స్ట్ వీడియో అని అన్న చిన్నగా ఏదైనా పెట్టండి. సో బేసిక్గా వీడియోస్ ఎందుకు పెట్టలేదు అనే కారణం మీకు తెలుసు అని నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇది మ్యాటర్. నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.